దారుణమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్కరోజు కూడా తొందరపడి మాట్లాడాల, ఒక్క బూతు కూడా ఉపయోగించాల. వాళ్ళ కళ్ళ ముందే ముఖ్యమంత్రి వెళుతున్నా, మంత్రులు వెళుతున్నా, లేదా ప్రజాప్రతినిధులు వెళుతున్నా కూడా ఏ రోజు వాళ్ళకి ఆటంకం కలిగించాల. కారణం ఒకటే, గాంధేయ మార్గంలో మన బాధను తెలియచేయాలి, మన ఉద్యమాన్ని ముందుకు నడిపించాలి అన్నటువంటి ఒక కట్టుబాటుకు నిలబడినటువంటి అద్భుతమైనటువంటి ఒక ఉద్యమం అది. మరి చాలామంది అన్నారు, అరే ఆంధ్రోళ్ళకి పౌరుషం లేదా, ఏంటిది ఇంత నిశ్శబ్దంగా ఉంటారేంటి, ఇన్ని మాటలు మాట్లాడతారు, మరి ఒక్కసారి కూడా బూతుకు బూతు సమాధానం చెప్పలేదేంటి అన్నటువంటి ప్రశ్నలకు సమాధానమే నిన్నట వచ్చినటువంటి రిజల్ట్స్. దీన్ని ఆఫ్కోర్స్ ఈ ఉద్యమాన్ని, ఈ సహనాన్ని, మహిళలకున్న పట్టుదలను మనం ఖచ్చితంగా ఈ దేశానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది అని అనిపిస్తుంది. ఆ ప్రయత్నం చేద్దాం, అదే చర్చను చేద్దాం. ఇవాళ ఈ చర్చలో మనతో పాటు అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి గారు, అలాగే రాధిక గారు, అమరావతి రైతు ఉద్యమ నేత స్వరాజ్రావు గారు, అమరావతి జేఏసీ నేత. ప్రధానంగా ఇవాళ అమరావతిలో జరుగుతున్నటువంటిది ఒక పండుగేమో. బికాజ్ సుదీర్ఘకాలం ఒత్తిడి మధ్య, చీకటి మధ్య, బాధ మధ్య, అవమానాల మధ్య, అనుమానం మధ్య, రేపేమవుతుందో తెలియనటువంటి ఒక ఆందోళన మధ్య ఆ అధ్యాయం ముగిసినట్టుగా భావించే పరిస్థితి ఉన్నది. స్వరాజ్రావు నమస్తే. రాధిక్ గారు మీతో ప్రారంభిస్తా. రాధిక్ గారు ఎలా ఉన్నారు? ఎప్పుడు చూసినా, నేను ఎప్పుడు వచ్చినా మీ కళ్ళల్లో కన్నీళ్ళు, బట్ మీ గుండెల్లో మాత్రం ధైర్యం ఉన్నది. అది ఎప్పుడు నేను మర్చిపోలేనటి సంఘటన, అలాగే ఒక ఆత్మీయమైనటువంటి అనుబంధం కూడా అమరావతి రైతులతో. ఎస్ రాధిక్ గారు. నమస్తే రాజేంద్ర గారు. నమస్తే అమ్మా. ఈరోజు మాకండి ఏంటో ఒక సంఖ్యల నుంచి విడిపోయి మేము వచ్చాం కావాలి బయటికి, జైలు జీవితం నుంచి వచ్చాం కావాలి మేము. ఇన్నాళ్ళ నుంచి ఏంటో మమ్మల్ని ఒక కబంధ, ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక అసుర కబంధ హస్తాల్లో నుంచి బయటికి వచ్చాము అన్న ఫీలింగ్ ఏంటో ఇవాళ కలిగిందండి మాకు. అసలు ఇవాళ మాకు ఎంత సంతోషంగా ఉందంటే, 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క మహిళ, 29,000 మంది రైతులు, 29,000 మంది రైతులు, మహిళలు, రైతు కూలీలు ఉద్యమం చేస్తా ఉంటేనండి, ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడాడో, ఆ రోజు నుంచి రోడ్డు మీదకి వచ్చి, ఆ రోజు నుంచి గుండెలన్నీ ఆగిపోయినాయండి. అసలు ఏంటి ఈ పరిస్థితి, ఏంటి ఇలా ఎందుకు వచ్చింది? అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నాడు, అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నాడు, నా కొంప కూడా ఎడే కట్టుకున్నాను అన్నాడు. వాళ్ళ మంత్రులు 151 మంది డమ్మీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా చెప్పారు. మరి ఇదేంటి అసలు ఇట్లా అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని ఇలా మాట్లాడుతున్నాడు, 3 రాజధానులు అని చెప్తున్నాడు. అక్కడ ఉండొచ్చు అంటున్నాడు, జుడిషియల్ క్యాపిటల్ ఇక్కడ ఉండొచ్చు అంటాడు, మరి లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతిలో ఉండొచ్చు అంటాడు అన్నాడు. ఏంటి అని చెప్పి మేము బయటికి రోడ్డు మీదకి వచ్చామండి. ఆ రోజున ఉద్యమం చేసే ఫస్ట్ రోజు అండి. ఉద్యమం చేసే రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి రోజు, నిన్న రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచే మేము హ్యాపీగా ఉన్నామండి. నిన్న ఉదయం, అదే మార్నింగ్ వరకు కూడా అసలు ఏం జరుగుతుంది, మనం అసలు బయటపడతామా లేదా, అసలు మనం చేసిన పోరాటానికి ప్రతిఫలం వస్తుందా లేదా, ఏం చెయ్యాలి, మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు వస్తే అసలు మనం ఏమైపోవాలి, అసలు రాష్ట్రం ఏమైపోవాలి, ఈ అమరావతి రైతులు, భూములు ఇచ్చినటువంటి రైతులు ఏమైపోవాలి. ఎంతో మంది ఈయనొక్క తీసుకున్నటువంటి అవగాహన లేని నిర్ణయం మూలానే 300 మంది గుండెలు ఆగిపోయి చనిపోయారు. ఈసారి గనక అసలు ఇతను వస్తే ఎంతమంది ప్రాణాలు పోతాయో, అసలు ఏం చెయ్యాలి అని చెప్పి మాకు చాలా ఉత్కంఠగా ఉందండి. ఈ వేగు చూసి, ఈ సునామీ అండి, ఇది భారీ విజయం అన్నమాట. ఇది అమరావతి రైతుల విజయము, ఇది ప్రజల విజయము. ఈ విజయాన్ని చూసి మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇవాళ మేము మొక్కుకున్నటువంటి మొక్కులన్నీ నిన్న ఇవాళ అసలు రెస్ట్ లేకుండా తీర్చుకుంటున్నామండి.
పొద్దుటి నుంచి కూడా మాకు ఎంతో మంది మరి మేము బయట శిబిరాలకు వెళ్ళి మాట్లాడటం జరిగింది, లింగాయపాలెం వెళ్ళి మా హోమం చేయటం జరిగింది, ఇందాక వదినరాయపాలెం దగ్గర శంకుస్థాపన జరిగిన దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసి మరి అక్కడ హారతి ఇచ్చి అక్కడ ప్లేస్ అంతా కొంచెం అక్కడ శుభ్రం చేసి వచ్చామండి. సిఆర్డిఏ వాళ్ళు చేస్తున్నారు. అంతకు ముందు ఆ ప్లేస్ కి వెళ్దామంటే ఈ దుర్మార్గులు అస్సలు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదండి. ఈ ప్రభుత్వం అసలు వెళ్ళటానికి వీలు లేదని చెప్పి పోలీసులు ఆపేసేవాళ్ళు. సిఆర్డిఏ వాళ్ళు కూడా వెళ్ళటానికి వీలు లేదని చెప్పేవాళ్ళు. రాత్రికి రాత్రి రూల్స్ మారిపోయినాయండి. రోడ్లన్నీ శుభ్రం చేసేస్తున్నారు, అక్కడ అంతా క్లీన్ చేసేస్తున్నారు అని చెప్పి మాకు ఎన్ని కేసులు ఎదుర్కొన్నామండి. ఈ ప్రభుత్వం పెట్టిన కేసులు ఏంటి, గారు అవన్నీ మీరు చెప్పినట్టుగా కేసులు, ఒత్తిడి, దాడులు ఇవన్నీ భరించినటువంటి నేపథ్యంలో అనిత గారు నాకు బాగా గుర్తు, మీ అందరినీ పోలీసులు నిర్బంధించినప్పుడు ఎప్పుడు కనీసం టెంపుల్కి వెళ్ళనివ్వరా బాబు అన్నా కూడా టెంపుల్కి వెళ్ళడానికి వీల్లేదు, దానికి కూడా పర్మిషన్ కావాలని ఆపినటువంటి ఆ